వెల్కమ్ టు అలనాటి అమ్మ రుచులు. చికెన్ పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చికెన్ పచ్చడి పెట్టుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చికెన్ కిలోన్నర, 2 స్పూన్లు మసాలా, 1 స్పూను పసుపు, 2 నిమ్మకాయలు, ఒక 3-4 స్పూన్లు అల్లం, ఒక 4 స్పూన్లు ఉప్పు, ఒక 5 స్పూన్లు కారం. పదండి, దాన్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ముందు చూడండి, కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. కొంచెం ఉప్పు, వేసి స్టవ్ వెలిగించుకోవాలి. పెట్టుకొని దీని మీద మూత పెట్టుకోవాలి. ఓ 10 నిమిషాలు, పావు గంట ఇట్లా ఉడికించుకోవాలి. నీరంతా పోయేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా ఉడకబెట్టుకోవాలి. మేము బోన్స్తోనూ పెడతామండి. మీకు వద్దనుకుంటే బోన్లెస్ కూడా పెట్టుకోవచ్చు. బోన్స్తోనే పెట్టుకుంటున్నాం మేము. మీ ఇష్టం, మీ ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చు. ఇగో దగ్గరకు రావాలి, నీరు మొత్తం గుంజుకునేదాకా ఇట్లా ఉడకాలి. చూడండి, కొంచెం సేపు మూత పెట్టుకోండి, తర్వాత మూత తీసేయండి. మూత తీసేసి ఇట్లా ఇక పొడిగా అయ్యేదాకా వేయించుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. అంతా నీరంతా పోయి పొడిగా అవ్వాలి. చూడండి, ఇంకో నీరు ఉంది కదా, ఇంకా కొంచెం ఈ నీరంతా పోవాలి. ఇట్లా ఉడకబెట్టుకోవాలి. అయిపోయిందండి. చూడండి, నీరు లేకుండా మొత్తం గుంజింది, పొడిగా అయింది. ఇప్పుడు దీన్ని నూనెలో వేయించుకోవాలి. ఇక చూడండి, పొడిగా అయిపోయింది. ఇక బంద్ చేయాలి. స్టవ్ బంద్ చేస్తాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని వేయించుకోవాలి. కిలో ఆయిల్ పోసుకోవాలండి. కిలోన్నర చికెన్కి అరకిలో ఆయిల్ పట్టుద్ది. సరిపోతే తర్వాత మళ్ళీ వేడి చేసుకొని పోసుకోవచ్చు. ఇప్పుడు అరకిలో ఆయిల్ పోసాను నేను. అరకిలో ఆయిల్ పోసుకొని ముక్కలు వేయించుకోవాలి. పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలండి. బాగా ముక్కలు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక తీసుకొని ఇంకో వాయి మళ్ళీ వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక మళ్ళీ పెట్టాడు. ఇందులో కొంచెం 2 లవంగాలు వేసుకోవాలి. ఇట్లా వేగేటప్పుడు ఇగో 2 లవంగాలు, 2 యాలుక్కాయలు, 3 లవంగాలు, ఇగో కొంచెం దాచిన చెక్క. ఇవన్నీ స్మెల్ కోసం ఇట్లా నూనెలో వేగితే స్మెల్ బాగుంటుంది, అందుకనే ఇట్లా వేసుకోవాలి. మీరు కూడా వేసుకోండి. ఇట్లా వేయించుకోవాలి. ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. వీటిని ఎర్రగా అయినాక తీసేసి ఇంకో వాయి మళ్ళీ వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్నాక పచ్చడి కలిపేటప్పుడు మీకు చూపిస్తాం మళ్ళీ. వేయించుకోవాలి. చూడండి, ఇగో ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. ఇదిగో చూడండి, ఉడకబెట్టుకుంటే మీకు తొందరగా ఎగుతాయి. పచ్చిదైతే టైం పట్టుద్ది. మీకు ఎట్ట ఇష్టమైతే అట్లా పెట్టుకోండి. మేమైతే ఉడకబెట్టి పెడుతున్నాం. ఇగో ఇలా ఏగినాయి చూడండి. ఇవి గిన్నెలో వేసుకోవాలి. ఇట్లా ముక్కలు మంచిగా తీసుకొని మొత్తం శుభ్రంగా ఒక గిన్నెలో పెట్టుకోండి. అన్ని గిన్నె
దీంట్లో ఇవి అల్లం 4 స్పూన్ల అల్లం వేసుకొని దీన్ని వేయించుకోవాలి మంచిగా పోయేదాకా మంచిగా వేయించుకోవాలి అల్లం వేయించుకున్నాక ఇలా మొత్తం కలిసేటట్టు ఇట్లా అల్లం మంచిగా తిప్పుకోవాలి. మొత్తం అల్లం వేగాలి. చూడండి అంత కలిసిపోవాలి. ఇందులో అల్లం వేగింది. ఇక బంద్ చేస్తాను. కొంచెం చల్లారినాక కలుపుతాం. వేడి దాంట్లో ఏది వేయకూడదు. వేస్తే నల్లగా అయిపోద్ది. చల్లారింది. అల్లం కూడా మంచిగా ఇందులో వేయించుకున్నాం. అన్నీ చల్లారినాయి. ఇవి ఇందాక ఉప్పు వేసుకున్నాం చూడండి. మళ్ళీ ఉప్పు ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాం. ఇదిగో కారం 5 చెంచాలు 6 చెంచాలు కారం పోస్తున్నాం. ఇదిగో మసాలా ధనియాల పొడి గరం మసాలా కలిపినాం. ఇవన్నీ వేసి మంచిగా నూనెలో కలుపుకోవాలి. గడ్డలు లేకుండా ఉండలు లేకుండా మంచిగా నీట్గా నూనె మీకు ఏమైనా కలుపుకున్నాక సరిపోలేదనిపిస్తే మళ్ళీ వేడి చేసుకొని పోసుకోవచ్చు. వేడి చేసుకొని నూనె చల్లారబెట్టుకొని పోసుకోవాలి. చూడండి అయిపోయింది. ముక్కలు చికెన్ పోస్తాను. సరిపోయింది మంచిగా నూనె కూడా. ఇట్లా నూనె ఉండాలి. నూనె లేకుండా పొడి పొడిగా ఉంటే పచ్చడి స్టాక్ ఉండదు ఎక్కువ రోజులు. ఇట్లా నూనె ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇగో ఇట్లా మంచిగా అంతా కలుపుకొని ఇగో నిమ్మరసం పిండుకొని ఇది 1 రోజులు స్టాక్ ఉంటుంది. మీరు 1 రోజులు పెట్టుకోవచ్చు. మీ పిల్లలకు పంపించుకోవచ్చు ఎక్కడికైనా. మా మనవరాల కోసం చేస్తాను నేను ఇప్పుడు. మీరు కూడా మీ మనవరాలకి మనోళ్ళకి బిడ్డలకి అల్లుళ్ళకి అందరికీ పంపించుకోండి ఇట్లా తయారు చేసుకొని. ఇట్లా కలుపుకొని ఇట్లా పెట్టుకోండి. పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలా ఒక గాజు సీసాలా పెట్టుకోండి. మంచిగా ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది. చూడండి మంచిగా లోపలంతా ఉడికింది. బాగుంది టేస్ట్. ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు మీరు కూడా. మాకైతే అన్నీ సరిపోయినాయి. బాగుంది టేస్ట్. ఈరోజు రెడీ చేసుకున్నాం చికెన్ పచ్చడి. మీకు కూడా కావాలంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అమ్మా.